వీరు ఒక మంచి శ్రీ వెంకటేశ్వర ధర్మ ప్రచారంలో ఆ విజన్ ట్రస్ట్ ద్వారా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాన్ని గుర్తించి వాటికి నిత్యనూప ధూప నైవేద్యములు ఇలాంటివన్నీ కూడా, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో, సంగీతం అనేది ఒక రంగము, మనకి చాలా రంగాలు ఉన్నాయి. అలాగా వారు ఆ రంగంలో చాలా శ్రమ కూర్చి దాదాపు 100 రోజులు, మొన్న అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 23లో రథయాత్ర చేసి ఆ గుళ్ళని ఐడెంటిఫై చేసి దాని మీద వర్క్ చేసి ఆ ఆలయాల్ని మళ్ళీ పునరుద్ధరించడంలో వారి టైం అంతా అందులో గడుపుతున్నారు. అలాంటి వారిని సభకు రమ్మని, ముఖ్య అతిథిగా రమ్మని ఆహ్వానిస్తున్నానమ్మా, రండి. అట్లాగే నేను 10 నిమిషాలు ముగిస్తాను. తర్వాత అవును చేసాక మాట్లాడే ఇప్పటిదాకా. అవును చెప్పే కదా, బట్టిప్రోలు హరిప్రియ గారు వీరి గురించే ఇప్పుడు నేను మాట్లాడింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాన్ని గుర్తించి టీటీడీ వారి యొక్క సహకారంతో ఆ దేవాలయాలన్నీ కూడా పునరుద్ధరణ చేసి అలాంటి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి మేము సభకు రమ్మని ఆహ్వానించాం. వారు వచ్చారు. వారికి మా భవానీ గారు చిరు సత్కారం, తర్వాత 2 మాటలు కూడా మాట్లాడాలి. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి టి గౌరీ శంకర్ గారు, వారు ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి తెలుగు లిరిక్స్ ఇన్ సినిమాలో పిహెచ్డి చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా ఉంటూ ఆయనకు కూడా సంగీతం కళాకారుల పట్ల అభిమానము. తర్వాత వాళ్ళు ఏంటంటే వారు ఉండండి ఒక్క నిమిషం ఉండండి. వారి తల్లిగారు చిక్కడపల్లి దేవస్థానానికి ముందు తన ఆస్తి అంతా కూడా ఒక చిన్న కృష్ణ మందిరం నిర్మించి అది ఇప్పటికీ నడుస్తున్నది. వారు ప్రతి కృష్ణాష్టమికి చక్కగా వారం రోజుల పాటు సంగీత కార్యక్రమాలు, ప్రవచనాలు అన్ని చేస్తూ మమ్మల్ని కూడా అప్పుడప్పుడు పిలుస్తుంటారు తరంగ కాలక్షేపానికి. వారిని కూడా వచ్చి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సుబ్బారావు గారు రండి. పాలపర్తి సుబ్బారావు శాలువా తీసుకోండి. వారి శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మా పాలపర్తి సుబ్బారావు గారు మా నాన్నగారు షార్ట్ హ్యాండ్ శిష్యుడు. మా సభకు మంచి అనుకూలంగా ఉంటూ ప్రోత్సాహం చేస్తున్నారు. వారిని శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వీరు అనేక దేశాలు, శ్రీలంక, నేపాల్, మారిషస్, అనేక వరల్డ్ తెలుగు కాన్ఫరెన్సెస్లో పాల్గొన్నారు శ్రీరాములు యూనివర్సిటీ తరఫున. వారిని కూడా 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నా. వీరి దంపతులు సుష్మా గారు, వీళ్ళు కూడా మారిషస్లో వెళ్ళి తెలుగు ప్రచారం చేసి సభలో పాల్గొని ఉన్నారు. మొదటగా బట్టిప్రోలు హరిప్రియ గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కూర్చోండి సార్, కూర్చోండి, స్టేజ్ మీద కూర్చోండి. ముందుగా ఎందరో మహానుభావులు వచ్చిన ఈ రామగాన సభకి నన్ను కూడా పిలిచినందుకు ముందు రామగాన సభ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత గొప్ప కార్యక్రమాన్ని 56 సంవత్సరాలుగా ఇట్లా నిర్విరామంగా నిర్వహిస్తున్నారంటే చాలా గొప్ప విశేషం ఇది ముందు కూడా ఇంకా ఇన్నేళ్ళు అన్నేళ్ళు నేను చెప్పను, ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. స్వామివారి సన్నిధిలో శ్రీ రామగాన సభ 56వ వార్షికోత్సవ సందర్భంగా మరి త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని
ఈ ప్రాంగణంలో 9 రోజుల పాటు ఈ సంగీతోత్సవాలు నిర్వహిస్తున్నందుకు ముందుగా నిర్వాహకులను నేను మనసారా అభినందిస్తున్నాను. ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో నిర్వహణలో పాలు పంచుకుంటున్నటువంటి శ్రీ కొనికి సాయి శ్రీనివాస శర్మ గారికి, వారి శ్రీమతి లలిత గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం 9 రోజుల పాటు చాలా అద్భుతంగా నిర్వహించారు. ఒక ప్రణాళికాబద్ధంగా ఉంది. ఇందులో ఈ 9 రోజుల్లో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సంగీతజ్ఞులు ఉన్నారు, వర్ధిష్ణులైనటువంటి సంగీతజ్ఞులు ఉన్నారు. లబ్ధ ప్రతిష్ఠుల్లో అక్కడ ఈ సభలో శ్రీ అయ్యగారి శ్యామ సుందర్ గారు వచ్చారు. వారు చాలా మాకు పరిచయం విశ్వవిద్యాలయం ద్వారా. వారికి ప్రత్యేకించి నమస్కారాలు తెలియచేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ఈ విధంగా వర్ధిష్ణువులు లబ్ధ ప్రతిష్ఠుల నుంచి పుచ్చుకున్న వారసత్వమే వర్ధిష్ణువుల ద్వారా ప్రపంచ పరివ్యాప్తం అవుతుంది. ఆ రకంగా ఇవాళ ఈ కార్యక్రమంలో ఈరోజు నన్ను అతిథిగా పిలిచారు. ఈ కార్యక్రమంలో ఇంతవరకు ఈ కార్యక్రమం కూడా ముందు భాగంలో గాత్ర సంగీతం, ముందు భాగంలో వాద్య సంగీతం, తర్వాత గాత్ర సంగీతం ఏర్పాటు చేశారు. నేను గమనించిన కళాకారుల పేర్లు కూడా చాలా యాప్ట్గా, అంటే అన్వయించదగ్గవినగా ఉన్నాయి. ఇందాక వాద్య సంగీతంలో పాల్గొన్నటువంటి ప్రధాన కళాకారుడు శివకృష్ణ స్వరూప్, అంటే శివకేశవ తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి. తర్వాత ఇప్పుడు గాత్ర సంగీతంలో పాల్గొంటున్నటువంటి కళాకారుడు రవికాంత్. ఇందాక చంద్రకాంత్, రవి చంద్రులు, సూర్యచంద్రులు. కాబట్టి సూర్యచంద్రులు తత్వం ఈ ప్రకృతికి, ఈ ప్రపంచానికి, అటు శివకేశవుల తత్వం, మధ్యలో అమ్మాయి కూడా పాల్గొంది, స్త్రీ శక్తి స్వరూపిణి. కాబట్టి ఇదంతా ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని మనకు అందిస్తోంది. సనాతన ధర్మంలో మనం ఈ త్యాగరాజస్వామి ఉత్సవాలు జరుపుకోవడం అనేది కర్ణాటక సంగీత ప్రపంచంలో ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటిది. పెద్దలు చెప్తారు, ఇది 178వ ఆరాధన ఉత్సవంగా చెప్తున్నారు. అంటే 178 సంవత్సరాలుగా ఈ మన దేశంలో, ముఖ్యంగా దక్షిణాదిలో, కర్ణాటక సంగీత ప్రపంచంలో ఇది అనూచానంగా కొనసాగుతూ వస్తోంది. అయితే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది పుష్య బహుళ పంచమి నుంచి 9 రోజుల పాటు మొదలు పెడతారు. నాకు తెలిసినంత వరకు 9 రోజులు నవరాత్రులుగా, సప్తాహంగా 5 రోజులు వాళ్ళ శక్తి కొద్దీ దేశమంతా కూడా ఇవి జరుగుతుంది. ప్రత్యేకించి త్యాగరాజస్వామి వారి జన్మస్థలం తిరువాయూరులో దీనికి శ్రీకారం చుట్టబడుతోంది. దేశంలో ఉన్నటువంటి కర్ణాటక సంగీత విద్వాంసులంతా కూడా ఆ తిరువాయూరు కార్యక్రమంలో పాల్గొని దీన్ని సుసంపన్నం చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి సమయము, సన్నివేశంలో మనం ఉన్నాం. ఒక్క మాట చెప్పి విరమిస్తాను. త్యాగరాజస్వామి గురించి ఎన్నో విశేషాలు చెప్పుకోవచ్చు. ఆయన సంగీతత్రయంలో ఒకరు. ముత్తుస్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి, త్యాగరాజస్వామి ప్రత్యేకత ఏమిటంటే, ముఖ్యంగా ఈ ఉత్సవాలలో, త్యాగరాజ ఆరాధన ఉత్సవాలలో పంచరత్న కీర్తనలు అనేవి ప్రత్యేకించి అవి తప్పనిసరిగా ఆలపిస్తూ ఉంటారు. ఈ పంచరత్న కీర్తనల వెనుక పెద్దలు చెప్పినటువంటి ఒక తాత్వికత ఇమిడి ఉంది అని అంటారు. ఆ తాత్వికత ఏమిటంటే, మనిషి తను భౌతిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితం వైపు ప్రయాణం సాగించడానికి ఈ పంచరత్న కీర్తనలో ఆ తత్వం ఇమిడి ఉంది. ఆ దృష్టితోనే 5 కీర్తనలు త్యాగరాజస్వామి వారు రచించారని చెప్తారు. అదేమిటి అంటే, మనిషిలో అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, చివరిది ఆనందమయ కోశం అని 5 కోశాలు ఉంటాయి. ఈ భౌతిక జీవితం నుంచి ఆ పరతత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని, ఆ పరాత్పరుణ్ణి తెలుసుకోవడానికి మనిషి ఈ 5 కోశాల ద్వారా పంచకోశ సాధన చేయాలి అని చెప్తారు. ఈ పంచకోశ సాధన ఈ పంచరత్నాలలో ఇమిడి ఉంది అని చెప్తారు. మీకు బాగా తెలుసు, ఇక్కడ నేను ఒక సాహిత్యవేత్తగానే మాట్లాడుతున్నాను కానీ సంగీతజ్ఞుడిని కాదు. మీరంతా సంగీతం తెలిసిన వాళ్ళు కాబట్టి మీకు ఇంకా బాగా తెలిసి ఉండాలి. ఈ పంచరత్న కీర్తనల్లో మొట్టమొదటిది జగదానందకారక అనేటువంటిది. అది
అన్నమయ కోశంగా చెప్తారంటే మనిషికి ముందు అన్నం కావాలి. అన్నం ద్వారా ప్రాణం నిలబడుతుంది, ప్రాణం ద్వారా మనస్సు ఏర్పడుతుంది. ఈ మనస్సు ద్వారా బ్రహ్మతత్వాన్ని తెలుసుకునేటువంటి విజ్ఞానాన్ని సాధించాలి. ఈ విజ్ఞానాన్ని సాధించినప్పుడు, ఆ బ్రహ్మతత్వాన్ని ఎరిగినప్పుడు ఆనందమయం కలుగుతుంది. అంటే చివరికి బ్రహ్మానందం అంటాం దాన్ని, అది చివరి దశగా చెప్తాం. కాబట్టి అటువంటిది ఇందులో ఇమిడి ఉందని జగదానందకారకేమో అన్నమయ కోశంగా, తర్వాత దుడుకుతనమేల నన్నేల దొరకొడుకు బ్రోచురా ఏదో ఉంది స్టార్టింగ్, మీరు చెప్పాలి. దుడుకు గల నన్నేల, అక్కడ దుడుకు గల నన్నేల దొరకొడుకు బ్రోచురా అంటే అన్నమయ కోశం నుంచి ప్రాణమయ కోశం. అంటే మనిషి అన్నం ద్వారా ప్రాణం ఏర్పడినప్పుడు మనకి భౌతికమైనటువంటి లాలసలు ఇవి ఉంటాయే, అది ఆ దుడుకుతనమేల నన్నేల దొరకొడుకు అంటే ఎవరు? ఆ శ్రీరామచంద్రుడు నన్ను బ్రోస్తాడనేటువంటి ఒక చిన్న జ్ఞాన వికాసం జరుగుతోంది, మనోవికాసం. ఇక మూడవది మరి సాధించనే ఓ మనస అనేది 3వ కీర్తన. అది మన వాళ్ళు మనోమయ కోశానికి అందులో ఆ తత్వం ఈవిడి ఉంది ఆ కీర్తనలో అని చెప్తారు. ఇక తర్వాత కనకన రుచిరా అంటే చూస్తూ ఉంటే, కనకన రుచిరా అంటే ఆ శోభాయమాన దివ్య తేజస్సు, ఆ జ్ఞానం కలిగినప్పుడు, ఆ పరాత్పరుణ్ణి దర్శించేటువంటి తత్వం మనకు వచ్చినప్పుడు, ఆ రుచిర అంటే శోభాయమైనటువంటి ప్రపంచమంతా ఒక దివ్య తేజస్సు, ఆ భగవంతుడి మూర్తితత్వం కనబడుతున్నది అనేటువంటి స్థాయికి ఈ కనకన రుచిర అనేటువంటి కీర్తనని చెప్తారు. ఇక చివరిగా ఇందాక మేడం గారు అన్నారు ఎందరో మహానుభావులు అనేది దానికి ముక్తాయింపు. అది తారాస్థాయికి చేరుకునేటువంటి ఆనందమయ కోశంగా చెప్తారు. ఇటువంటి ఒక బ్రహ్మతత్వాన్ని ఇమిడిచినటువంటి పంచకీర్తనలను మనం పాడుకుని మరి ఒక సనాతన ధర్మాన్ని, మరి ఆధ్యాత్మిక చింతనను మన సమాజంలో నెలకొల్పేటువంటి ఒక మహత్తరమైనటువంటి సన్నివేశం త్యాగరాజ ఆరాధనోత్సవాలు. ఆ ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులను, ఎంతో శ్రద్ధతో వచ్చిన మీ అందరినీ, ఈ సంగీత కళాకారులని అందరినీ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా చెప్పవలసిన విషయాలు ఉన్నాయి కానీ ఇది సాహిత్య సభ కాదు కాబట్టి ఈ మాత్రం చెప్పి నన్ను ఆహ్వానించి ఈ విధంగా సత్కరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈ పూట ఓ పెద్ద విద్వాంసులు దేశ విదేశాలలో అనేక వీణ కచేరీలు చేసినటువంటి ప్రఖ్యాత విద్వాంసులు వచ్చారు మన సభకు. వారిని రండి సార్. విజయనగరం ప్రాంతం వారు పెద్ద విద్వాంసులు, వీణలో టాప్ గ్రేడ్. టాప్ గ్రేడ్ వాళ్ళ నాన్నగారు ఇంకా పెద్ద సోమేశ్వరరావు గారి వారందరూ కూడా వారిని సత్కారం చేయవలసిందిగా మా దుర్గాప్రసాదరావు గారిని రోజు నాకు వాకింగ్లో కూడా కలుస్తుంటారు. వాడు రాచినట్లేరు, ఆవిడ కూడా ఇద్దాం. అయ్యగారు శ్యామచంద్రరావు గారు చాలా పెద్ద విద్వాంసులు. అనుకోకుండా ఈసారి పంచరత్నాలు పిలవాలనుకున్నాను. నేను ఈ డొనేషన్స్ ఆగిపోవడం వల్ల నేను తిరగడంలో నాకు మర్చిపోయాను. వారిని ఈసారి పంచరత్నాలకి రమ్మని కోరుతున్నా. మీ దంపతులు రండి, పంచరత్నాలకి ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా మా సభ గురించి 2 మాటలు ఆశీర్వాదం. నా పేరు అయ్యగారు శ్యామసుందరం. నేను పుట్టింది విజయనగరం. ఆదిభట్ల నారాయణదాస్ గారు హరికథా పితామహ మా నాయనమ్మ గారికి బాబాయ్ గారు సొంతం.
అయ్యగారి సోమేశ్వరరావు గారు ప్రఖ్యాత విజయనగర సంప్రదాయ వైణికులు. 1920లో పుట్టారు, 73లో పోయారు. ఆయన మా నాన్నగారు. వారి బావుమరిది మా మామగారు పప్పు సోమేశ్వరరావు గారు. ఇక్కడే మన హైదరాబాద్లో రామ్కోటి మ్యూజిక్ కాలేజీలో వీణా లెక్చరర్గా పనిచేసి ఆయన సేవలు అందించారు. ఇప్పుడు ప్రస్తుతం వారు లేరు. ఇక్కడే మన నల్లగుంట, ఇక్కడ మన ఇప్పుడు మేము ఉండే ఇంటికి ఆ పై వీధిలోనే ఉండేవారు. మేము ఎక్కడ ఉంటాము అంటే వారింటికి యువతల వీధిలో ఉంటాం. ఆయన ప్రఖ్యాత వీణా విద్వాంసులు. మా నాన్నగారి ద్వారా మా ఇంట్లో వీణ వచ్చింది. మా నాన్నగారి ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఉన్న అందరికీ విద్య రావాలి, దానికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి విద్య చెప్తే, అమ్మకి విద్య వస్తే అందరికీ విద్య నడుస్తుంది అని ఆయన ఉద్దేశం. ఆ ప్రకారం మా అమ్మగారికి చెప్పారు, తద్వారా మా అందరికీ వచ్చింది. మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు 6గురం మేము, 6గురు వీణా వాయిద్యంలో సిద్ధాస్తులమే. దేశ విదేశాల్లో మా శిష్యులు ప్రశిష్యులు, ఇప్పుడు ఇంకాను మా మనవాళ్ళు మనవరాళ్ళు కూడాను వీణా వాయిద్యం అద్భుతంగా అమెరికాలో వాయిస్తున్నారు. మామూలు చదువుల్లోనూ బాగుంటారు, సంగీతంలోనూ బాగుంటారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. 10th క్లాస్ చదువుతుంటేనే నేర్చుకుంటున్న విద్యని మర్చిపోయే రోజులు ఇవి. 10th కట్టామండి, 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారండి. ఎంసెట్ వచ్చిందండి, అది అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్స్ చూసుకుని అప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారండి అని చెప్పి వాయిదాలు వేసుకునే రోజులు ఇవి. కానీ మా ఇంట్లో మటుకు రేపు పరీక్ష ఉన్నా ఇవాళ సంగీతం పాడతారు. విద్యని దాని వెంట మనం పడితే మన వెంట నీడలాగా వస్తుంది. అంతేగాని పుస్తకాలు మూసేస్తే ఉంది ఏం లేదు. విద్య అనేది నడుస్తుంటేనే ఏమైనా. నేను ఎక్కువసేపు మాట్లాడను. దేవాలయంలో అసలు ఉత్సవం ఎందుకు జరగాలి అంటే, దేవాలయంలో దేవుడు ఉంటాడు. భక్తి కోసం వచ్చే వాళ్ళందరూ కూడా దేవాలయం చుట్టూ ప్రదర్శన చేస్తారు. తద్వారా వాకింగ్ అవుతోంది వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి. భక్తి తర్వాత ముందు కాళ్ళు చేతులు హాయిగా ఉండేట్టు ముందు ఆరోగ్యం వస్తోంది. 2 తులసి తీర్థంతో ఆరోగ్యం వస్తుంది. అలాగే మనసుకి ఆరోగ్యం ఏంటంటే భక్తి, అలాగే సంగీతం. ఈ సంగీతం వినాలి అంటే ఆలయంకే వెళ్ళాలి. త్యాగరాజ స్వామి కూడాను ఆ తిరువయ్యారులో పంచనద క్షేత్రం, అక్కడికి వెళ్ళి నిత్యం ఆయన రామనామం చేసేవారు. 96 కోట్ల రామనామం చేయగానే శ్రీరామ దర్శనం లభించింది. అంటే ఏది సంపాదించుకోవాల్సిన ఆలయానికే రావాలి. అలాగే సంగీతం వినాలన్నా కూడా ఆలయానికే రావాలి. కాబట్టి ఆలయంకి వచ్చి ఉత్సవాన్ని ప్రోత్సహించండి. మీతో పాటు మీ పిల్లలు వాళ్ళ పిల్లలతో కూడాను వస్తే సంగీతం మరింత అభివృద్ధి చెందుతుందని
త్యాగరాజ ఉత్సవం చేసిన శ్రీనివాస్ శర్మ గారిని మనసారా అభినందిస్తూ నా మాటలు విన్న మిమ్మల్ని అందరినీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. వీరికి అనుకోకుండా వచ్చారు, ధన్యవాదాలు తెలుపుతూ తర్వాత మన కచేరీ రవికాంత్ దీవి మన విజయనగరం వాడట అబ్బాయి చెప్తున్నాడు. ఆ అబ్బాయి అతని కచేరీ చేయమని ఆహ్వానిస్తున్నాం సభాముఖంగా. వారికి వైలిన్పై శివకృష్ణ స్వరూప్, మృదంగంపై చంద్రకాంత్ శర్మ, తబలాపై గుణరంజన్ వారిని ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాం. సరే సార్, నేను రాలేకపోయాను.